అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆయన రాజకీయాల్లో మంచి దిట్ట. ఎంపీపీగా, పంచాయతీ ప్రెసిడెంట్గా, జడ్పీ చైర్మన్గా, ఒంగోలు శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం అతనిది. మరి ఎందుకో అనుకున్న స్థాయిలో మటుకి రాజకీయంగా ఎదగలేకపోయాడు. అందుకు ప్రధాన కారణం ఆయన అనుకున్నదే తడవుగా పనిచేయాలనే తత్వం, ముక్కుసూటి తత్వం, ఎవరికి బెదరని నైజంతో అతను అనుకున్న స్థాయిలో కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోయారని, అదేవిధంగా అనేక అడ్డంకులు రాజకీయంగా ఎదుర్కొనడం వల్లనే అతను ముందుకు సాగలేకపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం అయితే ఉంది. ఇన్ని సమస్యల మధ్య కూడా కేవలం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా నాటక రంగాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ, అదేవిధంగా నాటక రంగం అభివృద్ధి కోసం కూడా ఎంతో కృషి చేశాడు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి బరిలో ఉండబోతున్న అతను ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, గతంలోని రాజకీయ పరిస్థితులు, అసలు 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే. సుమారు 30 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న మీరు వివిధ హోదాల్లో పంచాయతీ ప్రెసిడెంట్గా, ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా, మాజీ శాసనసభ్యులు హోదాలో కూడా పనిచేసి మీకున్న అనుభవం బట్టి ఒక రాజకీయంగా ఒక మంచి స్థాయిలో ఉండలేకపోయటానికి గల ప్రధాన కారణం దానికి ప్రధాన కారణం అంటే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చింది. డబ్బు ప్రభావం బాగా పెరిగింది. నాయకత్వ లక్షణాలతో సంబంధం లేదు. ఎన్ఆర్ఐల్ని దిగుమతి చేసుకోవటం, లేకపోతే ఎవరైతే కోటీశ్వరులు, వ్యాపారస్తులు, రాజకీయ రంగం మొత్తం కంప్లీట్గా డబ్బుమైంది. ఇక రాజకీయ రంగమే కాదు, మరి కారణాలు ఏమన్నా కానీ ఒక రకంగా ప్రజలకి ఒక రకమైన మానసిక జబ్బు చేసిందేమని చెప్పి అనిపిస్తూ ఉంటున్నాం. మానసిక పేదరికం ఎక్కువ, మన తెలుగు జాతికి మానసిక పేదరికం వచ్చింది. మనం ఈ ఓట్లు కొనటం అమ్మటం అనేది బాగా పెరిగింది. దాంట్లో ఉన్నవాళ్ళు లేనివాళ్ళని కూడా కాదు, అసలు ఓట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేని, పేదరికం లేని వాళ్ళు కూడా ఈ ఓట్లు అమ్ముకోవటం, కొనుగోలు చేయటం అనేది అలవాటు అయిపోయింది. అందరికీ తెలుసు, న్యాయస్థానాల్లో జడ్జిలకి తెలుసు, ఎలక్షన్ కమిషనర్కి తెలుసు, రాజకీయ రంగంలో ప్రతి ఒక్కరికి తెలుసు, జనానికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసి జనమే వాళ్ళని అమ్ముకుంటున్నారు, రాజకీయ రంగమే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మేము ఎవరైతే ఉన్నామో ఎన్టీఆర్ టైం నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని వాల్యూస్ కట్టుబడి రాజకీయ రంగంలో ఉన్నాం మేమంతా కూడా. కరప్షన్ అనేది ఎందుకో, ఈ అవినీతి అనేది మాకు ఒక రకమైన యాహభావం ఏర్పడుతూ ఉంటుంది మాకు దాన్ని చూసి. అసలు మొట్టమొదటి నుంచి కూడా రాజకీయ రంగంలో పదవుల ద్వారా ₹1 సంపాదించడం అంటే చాలా నీచమైన పనిగా చూసే అలవాటు మాకు. మరి ఈ వ్యవస్థ ఈ విధంగా మారిన తర్వాత మేము స్పీడ్గా ముందుకు వెళ్ళాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఫైట్ చేయాల్సి వస్తుంది. సీటు కోసం ఫైట్ చేయాలి, తర్వాత నిలబడిన తర్వాత గెలుపు కోసం ఫైట్ చేయాలి. అంతా పోరాటమే సరిపోతుంది తప్ప నేరుగా ఇప్పుడున్న జనరేషన్ లాగా ముందుకు వెళ్ళాలంటే మా వల్ల కాదు. ఏదేమైనా ఒక్కటి మాత్రం నాకు అనిపిస్తుంది ఏమిటంటే, అని వ్యవస్థ ఈ విధంగా మారింది కాబట్టి మనకెందుకు అని చెప్పి కామ్గా ఉండాలన్నా, లేదా ఇంత అనుభవం పెట్టుకొని ఏదో సమాజానికి చేద్దామని తాపత్రయం ఉండి కూడా ఏమి చేయకుండా ఉండటం అనేది అది తప్పయింది.
ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లో మార్పు తేవాలి, రాజకీయ రంగంలో కూడా సంస్కరణలు తేవాలి. ఇవన్నీ తేవాలంటే నా వంతు ఫైట్ నేను చేయాల్సింది. ఈ పోరాటం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, ఇప్పటికీ అదే పనిలో ఉన్నాను. ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక ఆశ, ఆయన పోరాట పటిమ, ఆయన ఆలోచన విధానం ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, నాకు తగ్గవాడు దొరికినట్టుందని చెప్పి అనిపించి నేను కొద్దిగా ఆకర్షించాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీలో చేరాను. మీరు విద్యార్థి దశ నుంచే మీరు విద్యార్థి నాయకుడిగా పోరాటం చేస్తున్నారు. బేసికల్గా మీరు టీడీపీ వాది. టీడీపీలో ఉన్నప్పుడు కూడా మీరు శాసనసభ్యులు అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా సొంత పార్టీలోనే కొంతమందితో మీరు పోరాటం చేశారు. అది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? చాలా కారణాలు ఉన్నాయి. సొంత పార్టీ ఏంటి, ఇంకా అవతల పార్టీ ఏమిటి అనేది కానీ అంతర్గత పోరాటం కానీ ఎక్కువగానే జరిగింది. ఈ ఆధిపత్య పోరు అనేది ఒకటి ఉంటుంది రాజకీయ రంగంలో ఎప్పుడు కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న నాయకుల మధ్యలో ఒక రకమైన ఆధిపత్య పోరు. ఆ ఆధిపత్య పోరులో నన్ను ఏదో ఒక రకంగా రాజకీయంగా హత్య చేయాలనేది పొలిటికల్ మర్డర్, నాట్ ఫిజికల్. రాజకీయంగా నేను లేకుండా అడ్డం దొరికించుకోవాలని చాలామంది ప్రయత్నం చేశాను. బట్ నేను మింగుడు పడకుండా దేనికైనా సిద్ధపడి అవసరమైతే ఫైట్ చేస్తూ వచ్చాను. ఈ విషయంలో కొద్దిగా టీడీపీలో కూడా మాకు అంతర్యుద్ధం ఉన్నది. ముఖ్యంగా ఆధిపత్య పోరు మీరు అన్నారు. ఆధిపత్య పోరులోనే ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద తలకాయగా ఉన్నటువంటి కన్నం బలరామకృష్ణమూర్తికి మీకు ఈదర హరిబాబుకి మధ్య విద్యార్థి దశ నుంచి కూడా ఒక ఆధిపత్య పోరు నడుస్తుంది. అది ముఖ్యంగా ఈదర హరిబాబుకి ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది. అది వాస్తవేనా? వాస్తవం అంటే కొంత వాస్తవం. విద్యార్థి దశలో అతను బలరాం గారు మాకు టచ్ కాదు, ఆయన వేరు. ఒంగోలులో విద్యార్థి దశలో మాకు జడా కోటేశ్వరరావు గారు మాకు నాయకుడిగా ఉండేవాడు. మేము యాంటీ కాంగ్రెస్ అనేది ఒక మూమెంట్ క్రియేట్ చేసాం జడా కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. ఆ మొట్టమొదటి కూడా వామపక్ష ధోరణులు మాకు ఎక్కువ ఉండేవి. పిఎస్ఎఫ్ పార్టీ ఆర్గనైజేషన్ ద్వారా అప్పట్లోనే మేము లోక్దళ్ళు, టీడీపీ ఆ విధంగా ఆ వేలో వెళ్ళిపోయాం. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మేమంతా కూడా ఎన్టీ రామారావుకు ఆకర్షితులు అయ్యాం. కాలేజీ స్థాయిలో బలరాం గారితో మాకు ఎటువంటి క్లాషెస్. సరే, నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే ఉన్నట్టంటే ఆయన ఆధిపత్యం కోసం ఆయన పోరాడుకుంటాడు. డెఫినెట్గా ఎవరు ఇది వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. చంద్రబాబు గారితో ఆయనకున్న సాన్నిధ్యంతో నన్ను కాస్త డీగ్రేడ్ చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. సరే, మాకు అప్పట్లో ఉన్న దీంట్లో గొట్టుపూడి హనుమంతరావు గారితో ఎక్కువ మాకు సంబంధాలు ఉండేవి. సరే, వాళ్ళిద్దరికి ఏదో క్లాష్ ఉంది. ఆ క్లాష్లో హనుమంతరావు గారితో సంబంధం ఉన్నది కాబట్టి ఆయన తర్వాత ఆటోమేటిక్గా నాతో కూడా ఆ క్లాష్ కంటిన్యూ అయింది. అయితే అది పొలిటికల్ క్లాష్, పర్సనల్గా పెద్ద ఎక్కువ కాదు, కానీ ఆధిపత్యమే. ఒంగోలు టౌన్లో నేను ఎమ్మెల్యేని కాబట్టి ఇక్కడ నేను లోకల్గా ఆధిపత్యంలో ఉంటాను కాబట్టి నన్ను కొద్దిగా అడ్డంకిగా అనుకున్నాడు ఆయన. ఒంగోలులో ఆధిపత్యం వహించాలంటే హరిబాబుని తొలగించుకుంటే నేను బాగా ఇక్కడ చేయొచ్చు అనేది ఆయన అభిప్రాయం. నేను నువ్వెవరు అడ్డంకుడు, ఎక్కడో ఇక్కడ ఏంటని నాకున్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి, వాస్తవమే, దీంట్లో అనుమానమే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపించి ఆయన వెళ్ళిపోయాడు. నన్ను బయటికి పంపించాడు, ఆయన వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. ఒకానొక టైంలో టీడీపీలో మిమ్మల్ని కాదని ఎక్కల తులసిరావుకి టీడీపీ సీట్ ఇవ్వటం, మీరు అదే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయటం, వెరసి మొత్తం మీరు కానీ ఆయన ఇండిపెండెంట్ పార్టీ టీడీపీ నుంచి ఎక్కల తులసిరావు ఇద్దరు ఓడిపోవటం, ముఖ్యంగా ఆ నింద అయితే మీ మీద పడింది.
టీడీపీ ఓడిపోవడానికి ఈదర హరిబాబే కారణం అని. స్లేట్ ఆ స్టోరీ. నాకు అడ్డం తగిలి నాకు సీట్ రాకుండా చేసి నన్ను ఇబ్బంది పెట్టి నా మీద అపవాదేస్తే ఎట్లా? అసలు నాకు ఎందుకు సీట్ ఇవ్వలేదు ఎంతో చెప్పలే. అసలు నాకున్న మైనస్ పాయింట్ ఏమిటో నాకు ఇంతమంది చెప్పలే. నేను అసలు ఏం తప్పు చేశాను నాకు ఇంతమంది చెప్పలే. చంద్రబాబు చెప్పలేదు, అటు సీట్ ఇప్పించిన వాళ్ళు చెప్పలే. అసలు ఎందుకు నన్ను తప్పించారు, కారణం ఏంటి? ఆధిపత్య పౌరులు తప్ప ఇంక వేరే కారణాలు ఏమున్నాయా? నేనేమో తప్పు చేశానా? నేనేమో అవినీతి పరున్నా? లేకపోతే నాకు ఎమ్మెల్యేగా నేను స్టేట్లోనే నెంబర్ 2 లెవెల్లో పనిచేసిన వ్యక్తిని మరి ఎందుకు తీసేశారు? కారణం ఏంటి? ఇక్కడే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఆ రోజు చంద్రబాబు బలరాం మాట విని నన్ను తీసేయకుండా ఉంటే నేను అప్పుడు మళ్ళా ఎమ్మెల్యే మామూలు మెజార్టీతో చేసేవాడు కాదు. బహుశా ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇంకో రకంగా ఉండేవి. నన్ను రెచ్చగొట్టారు, ఒక రకంగా చెప్పాలంటే అవమానించారు. సీటు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పలా, ఎందుకు ఇవ్వలేదో చెప్పలా. ఒక రకంగా నన్ను అవమానించడం వల్ల నేను అవమానపడ్డా. నేను అవమానం తట్టుకోలేక ఒక ఛాలెంజ్గా తీసుకొని గెలవటం కోసం ప్రయత్నం చేశాను తప్ప నేనే వేరే విధంగా మామూలుగా వేయలే. ఆ రోజు నేను చేసిన ప్రయత్నం ఇండిపెండెంట్గా మామూలు ప్రయత్నం కాదు. దాదాపు ఒక స్థాయిలో గెలుస్తాడో అనిపించే స్థాయికి వచ్చాను. బట్ ఇండివిజువల్గా వ్యక్తిగత పోరు కాబట్టి గెలవలేకపోయాను. బట్ నా ప్రయత్నం అయితే నేను చేశాను. ఇది వాసుకు అవకాశంగా కలిగింది, అనుకోని అవకాశం ఉంటుంది. అదృష్టం అనుకో, లేకపోతే ఇంకోటి అనుకో, లేదా తెలుగుదేశంలో ఉన్న అంతర్గత పోరు అనుకో, ఏదన్నా నేను కారణం అతను ఒక ఎమ్మెల్యే కావడానికి అవకాశం కలిగింది. అది నా మీద వేస్తున్నారు అపవాదు. చేసింది చంద్రబాబు తప్పు, చేయించింది బలరాము. ఈ తులసిరామ్ అనేవాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, అతను తీసుకొచ్చి పెట్టి నా మీద తప్పు చేస్తే ఎట్లా? మీరు తప్పు చేసి ఇదే అంతర్గత పోరు, ఆధిపత్య పోరు 2014 జడ్పీ చైర్మన్ ఎన్నికల వరకు కూడా జరిగింది. మిమ్మల్ని జడ్పీ చైర్మన్ కాకుండా దానికోసం విశ్వ ప్రయత్నాలు అయితే జరిగాయి అన్నారు. ఆ టైంలో వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేయటం, మీరు చైర్మన్ అవ్వటం కూడా జరిగింది. ఆ స్టోరీ ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటే చాలా పెద్ద పెద్ద స్టోరీలు, పెద్ద పెద్ద పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ చాలా ఉంటాయి. చెప్పాను కదా. ఇప్పుడు ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే 2011లో అనుకుంటారు బై ఎలక్షన్ ఏదో వస్తే జనార్దన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టడం కోసం సరోవర్ హోటల్లో చంద్రబాబు గారు నన్ను పిలిపించి, బాబు నీ దగ్గర డబ్బులు లేవు కదా, అతను ఢీ కొనాలంటే కాస్త ఎక్కువ డబ్బు కావాలి కదా, ఈ దబాగా నువ్వు ఆగితే జనార్దన్ను పెడతా అని చెప్పి అడిగాడు. నేను యాక్సెప్ట్ చేశాను. నిజమేనా, నాకు డబ్బులు ఏమాట వస్తుంది, నేను పెట్టండి, నాకే అభ్యంతరం లేదు అని చెప్పాను. నువ్వు కనుక ఒప్పుకునేట్టయితే నెక్స్ట్ ఇక్కడ స్థానిక సంస్థలు చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో నేను జిల్లాలో మొట్టమొదటి ఏ అవకాశం వచ్చినా నీకే అవకాశం ఇస్తాను. ఓకే, అలాగే. నాకు కూడా ఏమనిపించిందంటే స్థానిక సంస్థల్లో కూడా నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది చెప్పి. ఆ ఇంట్రెస్ట్తో నేను కూడా ఒప్పుకున్నాను. ఎమ్మెల్యే పోస్ట్ అనేది నాకు తెలిసి అక్కడ ఏదో పీపుల్స్ రిప్రజెంటేటివ్ పోవడం తప్ప అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉన్నది కదా. ఇట్స్ రిప్రజెంటేటివ్. అక్కడ పోయి కూర్చోవటం, సంతకాలు పెట్టడం, రావడం తప్ప అక్కడ చేసేదంతా కూడా చంద్రబాబు చేయాలి, లేకపోతే మినిస్టర్ చేయాలి తప్ప ఎమ్మెల్యేలు అంటే నామినేట్. సో ఇదైతే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కాబట్టి బాగుంటుంది, జనాలకి అది చేయొచ్చు అని చెప్పి నేను అనుకున్నాను, ఒప్పుకున్నాను. తీరా ఎలక్షన్స్ వచ్చినాయి, నేను చంద్రబాబుని కలిసాను. ఓకే, గో హెడ్, నువ్వు పోటీ చేయి, నువ్వే చైర్మన్ అని చెప్పి అన్నాడు. సరే నేను వచ్చాను, పోటీ చేశాను, అంతా అయిపోయింది. సరే చైర్మన్ ఎలక్షన్ వచ్చే నాటికి ముగ్గురు తగ్గారు మాకు. సరే ఆ ప్రయత్నమే చేసుకుంటూ ఉన్నాము నాకు తెలిసిన వాళ్ళ ద్వారా. తీరా ఎలక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళు అడ్డం లేదు. హరిబాబు అయితే మేము మార్చాల్సింది, వేరే వాళ్ళు కూడా ప్రపోజ్ చేశారు. రవీంద్ర అడ్డం తగిలితే నేను అడ్డం ప్రామిస్ చేస్తుంది, నిలబడమంటివి. ఒక ఎమ్మెల్యేగా చేసిన వాడిని జడ్పీటీసీ కోసం నేను నిలబడిన కదా, నువ్వు చైర్మన్ ఎస్ఎంటరీగా నేను నిలబడింది, ఇప్పుడు కాదంటే నేను అటు ఒప్పుకుంటా అని చెప్పి ఇప్పుడు జరిగింది, ఘర్షణ జరిగింది మాట. అయితే అప్పట్లో చంద్రబాబు తోటి బలరాం గారికి ఉన్న సంబంధాలు కానీ రకరకాల కారణాలతోటి
నన్ను రిఫ్యూజ్ చేసేసి బీఫార్మ్ వేరే వాళ్ళకి ఇచ్చాను. అక్కడ కొద్దిగా నేను హర్ట్ అయ్యాను. ఒకసారి అంతకుముందు జరిగింది, ఎమ్మెల్యేగా ఒకసారి నన్ను అవమానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాతో మాట్లాడకుండానే బీఫామ్ అతనికి ఇచ్చారు. ఉన్నమంది చంద్రబాబే నన్ను చైర్మన్గా. తర్వాత కాదు అని చెప్పి వేరే అతనికి బీఫామ్ ఇవ్వమని చెప్పింది చంద్రబాబు, నాతో మాట్లాడాల. కొద్దిగా నేను అవమానం ఫీల్ అయ్యి నా ప్లాన్లో నేను వెళ్ళి అప్పట్లో ఈక్వల్ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి నేను ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసుకున్నాను. నన్ను నేను సేవ్ చేసుకోవటానికి, నన్ను నా మనుగడ నేను కాపాడుకోవటానికి రాజకీయంగా నేను చేయడం కావాలంటే ఏం చేయాలి, సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ నేను ఎట్లా మలుచుకోవాలి, దాని మీద నాకున్న ఐడియాలజీ నాకున్న తెలివితేటలతో హౌ టు అనేది నేను మేనేజ్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి నేను చైర్మన్ అయ్యాను. నేనే పార్టీ మాట్లాడు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారు, నేను తెలుగుదేశమే, ఇష్టమైతేనే చేయండి, లేకపోతే లేదు, నేనుగా రాను, నేను మారను, క్లియర్గా చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేసి అంటే ఒకటే ఆ రోజు ఈక్వల్ కండిషన్స్లో ఉన్నారు కాబట్టి నా డ్రామా క్రియేషను సక్సెస్ అయింది. కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఓడిపోతారా ఓడిస్తారా, మీరు ఓడిపోయేట్టయితే నాతో పని లేదు, వాళ్ళు ఓడిద్దామనుకుంటే నాకు చేయండి అంటే వాళ్ళ చివరికి అప్పుడున్న పరిస్థితుల్లో సరే ఓడిపోయే బదులు ఓడించడం బెటర్ కదని చెప్పి నన్ను సమర్థించడం రెడీ అయ్యారు. మీకు జడ్పీ చైర్మన్గా కూడా అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీ విధులు నిర్వహించకుండా ఒక మంత్రి హోదాలో ఉన్న సిద్ధారాఘవరావు గారు, బలరాం గారు, ఒంగోలు స్థానిక శాసనసభ్యులు ఉంటే దామచర్ల జనార్దన్ అంతా మూకుమ్మడిగా మీ మీద దాడి చేశారు. మీకు విధులు కూడా మీరు జడ్పీ చైర్మన్ జడ్పీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అసలు అదేంటి, ఆ కథ ఏంటి? సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది. చరిత్ర అంతా మీకు తెలుసు కదా, జనాలకు తెలుసు కదా, మళ్ళీ మీరు అడగటం లేదు, నేను చెప్పడం ఎందుకు? చెప్పండి, మన ఆర్టీవీ ద్వారా కొత్త విషయాలు ఏమైనా చెప్తారు? కొత్త విషయాలైనా పాత విషయాలైనా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. అయితే అటన్నింటినీ అధిగమించి నేను యాజ్ ఏ చైర్మన్గా సక్సెస్ఫుల్గా ఏ చైర్మన్ చేయలేని విధంగా నేను చేయగలిగాను. నాకు అదే ఒక సంతోషం. ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం, ఇబ్బంది పెట్టాలని సీఈఓని వేసి సీఈఓ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టడం బాగా మామూలుగా ఎవరు చేశారని తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఇంకెవరు చేస్తారు, అధికార పార్టీ కదా ఆ రోజు, వాళ్ళే చేసేది. కాకపోతే నేను చేసింది ఏమిటంటే, నన్ను గెలిపించారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీస్ వాళ్ళందరికీ ఒక షెల్టర్ లాగా ఉన్నా, వాళ్ళకు హోదా కల్పించారు, వాళ్ళకు ఒక గౌరవాన్ని కల్పించారు జిల్లా పరిషత్లో. ఆ జడ్పీటీసీలు మొత్తానికి ఏ పని మీద వచ్చినా కూడా నేను మాత్రం గౌరవించాను. హై స్కూల్స్ మొత్తానికి ఒక రకమైన సర్వీసెస్ చేయగలిగే ఎడ్యుకేషన్ అది. ఇప్పుడు 2024 ఎన్నికల విషయానికి వస్తే మీరు ఫస్ట్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మళ్ళీ టీడీపీ, బీజేపీ, ఇప్పుడు చివరిగా జనసేన నుంచి ఈదర హరిబాబు ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండిపోతున్నాడు? అసలు పోటీ ఉందా లేదా? అంటే రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా నాకున్న అనుభవాలు, నా అవసరం ఏదో సమాజానికి ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నేను యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండి ఇంకొకసారి ఒంగోలు ప్రజలకు సర్వీస్ చేయాలనేది నా మనసులో ఉంది. దాని మీదనే నేను ప్రయత్నంలో ఉన్నాను. సో దాని మీద ప్రయత్నంలో నేను ఒంగోలు సిటీ అడుగుతున్నాను. జనసేన ఒంగోలు నాకు అవకాశం కల్పిస్తే నేను గెలిచి వస్తాను 100%. నాకున్న ప్రజలతో నాకున్న సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ఖాయంగా నేను గెలవటానికి ఉపయోగపడతాయి. నేను గెలుస్తాను, అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. ఒకవేళ గతం పునరావృతం అయ్యే అవకాశం, ఎందుకంటే గతంలో టీడీపీ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో ఇవ్వకపోవటం, మళ్ళీ జడ్పీ చైర్మన్కి పదవి ఇస్తామని చెప్పేసి చివరిలో వచ్చటం, అది మళ్ళీ జనసేనలో మరి ఒకసారి ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందా? అయితే ఈదర హరిబాబు స్టాండు ఏ విధంగా ఉండబోతుంది? అర్థం లేని ప్రశ్న వేస్తున్నారు. పాజిటివ్గా ఆలోచిద్దాం, ఇస్తారని ఆశిద్దాం, అంతవరకే. ఇవ్వకపోతే నెక్స్ట్ అసలు ఇవ్వకపోతే అన్న మాట ఇప్పుడు ఎందుకు ఫర్వాట్? మీరు అడగటం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇస్తారు,
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లేదు ఇవ్వకపోతే వాటి అనేది మేము పవన్ కళ్యాణ్ గారితో మనోహర్ గారితో మాట్లాడతాం, ఏం చేద్దాం, ఏమిటి డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. వాట్ ఈజ్ ఆల్టర్నేట్, నాకు ఇస్తారా లేకపోతే ఆల్టర్నేట్గా వేరే వాళ్ళకి ఇస్తారా, లేదా టీడీపీకి వెళ్ళిద్దా, జనసేనకి వచ్చిందా, దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా అలయన్స్లో ఎలా ఉంటుందంటే జనసేన ఒక్కటే పోటీ చేస్తే ఆ వ్యవహారం వేరు. టీడీపీతో అలయన్స్ అయినప్పుడు ఇక్కడ చాలా ఉంటాయి. సో అలయన్స్లో ఇది ఖచ్చితంగా అని చెప్పి ఎవరూ చెప్పలేరు. అలయన్స్లో వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి. వస్తే డెఫినెట్గా నాకు అవకాశం ఉంటుంది. జనసేనకు వస్తే ఇప్పుడు ఒంగోలు సీట్ అనేది టీడీపీ కాకుండా జనసేనకు కనుక వచ్చిందనుకోండి అవకాశం, నాకు అవకాశం ఉంటుంది. రాలేదనుకో డెఫినెట్గా టీడీపీ క్యాండిడేట్ ఉంటారు కదా. ఇవి ఆలోచన. ఇప్పుడు ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలు ఓటర్స్కి లేకపోతే ఈదర హరిబాబు అభిమానులకి ఒకటే ప్రశ్న. గతంలో ఈదర హరిబాబుని ఇబ్బందులు పెట్టిన ఒక వ్యక్తికి ఒంగోలు నియోజకవర్గంలో పోటీలో ఉంటే అతనికి ఈదర హరిబాబు సహకరిస్తాడా? ఎందుకంటే మొదటి నుంచి కూడా వ్యక్తిత్వాన్ని చంపుకునే వ్యక్తి ఈదర హరిబాబు కాదు కాబట్టి ఇటువంటి టఫ్ కండిషన్లో ఏ విధంగా ముందుకు పోతారనేది ఒక పెద్ద ప్రశ్న. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జనసేనకే టికెట్ వస్తుందని చెప్పేసి ద్రావిడ మీదనే నమ్మకం మీద ఉన్నాం మేము. సో ఇంకా ఆల్టర్నేట్ క్వశ్చన్ అనేది మీరు చెప్పడం నేను దాని గురించి ఆన్సర్ చేయటం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా 100% జనసేనకి ఒంగోలు టికెట్ వస్తుంది. ఎందుకంటే ఒంగోలులో జనసేన బలం ఎక్కువ ఉన్నది కాబట్టి ఖాయంగా మాకే వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాట్ 100%. మేము అడిగాం, ఒంగోలు కూడా అడిగాం జనసేన వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ప్రజెంటు జనసేన టీడీపీ పొత్తులతో వెళ్తుంది. పొత్తుల్లో భాగంగా 28, 30, 35 సీట్లు అని చెప్పేసి ఏదో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. అందులో మహా అయితే ప్రకాశం జిల్లాకి 1, 2 జనసేన సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది చీరాల, దర్శి అని చెప్పేసి అయితే ప్రకటన అయితే రాలేదు, కానీ అది ఆల్మోస్ట్ ఖరారైంది. ఇటువంటి నేపథ్యంలో మీరు ఒంగోలు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం జిల్లా అధ్యక్షుడు ఉన్న రియాజ్ కూడా నేను ఒంగోలు నుంచి బరిలో ఉంటానని చెప్పేసి కూడా అతను కూడా ఉన్నారు. ఇంత కన్ఫ్యూజన్ మధ్య ఈదర హరిబాబు ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి ఏంటంటే నేరుగా సమాధానం మీరు చెబుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రశ్నకు సమాధానం మాటల్లో ఇవన్నీ కావు, పనులు చేతల్లోనే ఉంటాయి. నా ప్రయత్నం చేస్తాను, అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ముందు లీక్ ఎందుకు చేయడం, నేను ఈ ద్వారా ముందు ఎందుకు లీక్ చేస్తానండి నా ప్రయత్నాన్ని. డెఫినెట్గా అయికని అనుకుంటున్నాను. లేదు మా రియాజ్కి ఇచ్చినా ఓకే, నాకేం అభ్యంతరం లేదు. జనసేన పార్టీకి అంటూ రావాలనే కానీ రియాజ్కి ఇచ్చినా నేనైనా ఎవరైనా మేము బ్రహ్మాండం సార్. సూటిగా ఒక ప్రశ్న సార్, మీరు అంతా నిజమే చెబుతారని మేము నమ్ముతున్నాం. ఒంగోలు మీరు అనుకున్నట్టు జనసేన కాకుండా టీడీపీకి ఇచ్చి దామచర్ల జనార్దన్ బరిలో ఉంటే ఈదర హరిబాబు సపోర్ట్ చేస్తాడా పార్టీకి నిబంధనలకి కట్టుబడి? లేకపోతే వ్యక్తిగతంగా అతను మనసు చంపుకునే వ్యక్తి కాదు కాబట్టి సపోర్ట్ చేయడా? అదేంటి, డెఫినెట్గా పార్టీ ఆదేశాలను బట్టి మేము పోతాం. అది మనం పార్టీ ఆదేశాలను బట్టి మేము గతంలో అన్నీ మర్చిపోయి పార్టీ గెలుపు కోసం అయితే ఆ వ్యక్తిని గురించి మాట్లాడము, ఆ వ్యక్తిని గురించి ఆలోచించి పార్టీ ఆదేశాలే మేము అక్కడ జనార్దన ఎల్లయ్యప్పలే తీసేది. టీడీపీ క్యాండిడేట్ అంతే, టీడీపీ క్యాండిడేట్ జనసేన సపోర్ట్ చేస్తుంది అంతే. ఏమన్నా స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ కళా పరిషత్ పేరుతోటి ఒక నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది కొంతకాలంగా బ్రేక్ పడింది. కారణం ఏంటి? కారణం అందరికీ తెలిసి జనాలందరికీ కూడా ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వాలి. కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయటానికి వీలు లేని పరిస్థితి ఈ గవర్నమెంట్ క్రియేట్ అయ్యింది. దానికి కారణం అది ఈ గవర్నమెంట్ అనుకోవాలా, లోకల్ ఎమ్మెల్యే అనుకోవాలా, లేకపోతే ఇంకోరు అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా కానీ ఎన్టీఆర్ కళా పరిషత్ జరగటానికి వీలు లేదు అని చెప్పి నిర్ణయంతో ఇప్పుడున్న అధిష్టానం వరకు ఏదైతే ఉందో అది ఉన్నట్లు ఇవాళ. లాస్ట్ ఇయర్ కూడా అడిగాం, ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉన్నాం. నా మీద కేసు కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రౌండ్లో అనధికారికంగా ప్రవేశించి ఏదో చేశారట. అప్పట్లో అవన్నీ ఇరగ్గొట్టారు. కళా పరిషత్ సామాను మొత్తం ఇరగ్గొట్టి మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోతే
మళ్ళా లెటర్ పెట్టుకొని తెచ్చుకున్నాం. ఇప్పుడు అవన్నీ పనికిరావు, అని డిస్పోజ్ చేస్తాం. మామూలు ఘోరం కాదు ఇది, అది మాటల్లో కూడా చెప్పలేనంత ఘోరం. డెఫినెట్గా పనిష్మెంట్ జరిగింది, అది జనం గుర్తించారు. ఎన్టీఆర్ కళా పరిషత్తు కూడా చేసుకోనివ్వలేదు వీళ్ళంటే ఎంత దుర్మార్గమైన పని చెప్పు. అందరిని పిలిచాం కదా, దాంట్లో అన్ని పార్టీలు వస్తున్నారుగా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళని కూడా అదే వేదికల మీద తీసుకొచ్చాంగా, అదే వేదికల మీద మాట్లాడించాం కదా, అయినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మొన్న బాలోత్సవం జరిగింది, ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు పర్మిషన్. అంతకుముందు సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇస్తున్నారు పర్మిషన్. కేవలం ఎన్టీఆర్ కళా పరిషత్తు మాత్రమే ఇవ్వరు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు కదా. ఇది మొత్తానికైతే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాకు కేవలం గతంలో అంతర్గత పోరు, ఆధిపత్య పోరుతోటే నేను రాజకీయంగా అనుకున్న విధంగా ఎదుగులేకపోయాను. దానికి ప్రధాన కారణంగా కూడా నేను ముక్కుసూటి తత్వంతో నేను మనసును చంపుకొని చేసే వ్యక్తిని కాదు కాబట్టి నాకు ఈ సమస్యలను ఎదురయ్యాయి. కానీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన నుంచి అయితే బరిలో ఆశ అయితే ఉంది. నేను అయితే అధిష్టానాన్ని కూడా సంప్రదించాను. లేని పక్షంలో మరొకసారి ఈదర హరిబాబు ట్రేడ్ మార్క్ రాజకీయాలు అయితే చూపిస్తానని చెప్పేసి కూడా మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.